సరే అది నేను చూసి దాని మీద స్పందిస్తా అధ్యక్ష. ప్రజలకైతే తెలుసు కదా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏ వ్యవసాయ బావి దగ్గరనైనా ఏ రైతు కన్నా మా ప్రభుత్వం మీటర్ పెట్టిందా అధ్యక్ష? మీటర్లు పెట్టినామా అధ్యక్ష? ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము 30,000 కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తేలేదు అని నేను చెప్పాను. 30,000 కోట్ల అప్పు మేము తెచ్చామా 0.5 FRBM చెప్పమనండి. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్. ఇదే విషయం నేను చెప్పినా దాన్ని నేను కట్టుబడి ఉన్నా. ఆ పేపర్ పంపండి, చదివి రేపు నేను సభలో డీటెయిల్ గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఇరిగేషన్ సంబంధించి ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి లక్ష కోట్ల రూపాయలు ఎవరి పేరు తీయలేదు అధ్యక్ష. సభానాయకుడు మాట్లాడిన ఎవరి పేరు తీయలేదు ఇవ్వాలంటే ఎవరి పేరు తీయలేదు గారు ఉండి ఇవ్వాలి. మీరు అడిగితే నేను ఇయ్యను. నేను దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. సభ మళ్ళీ చెప్తా నేను. ఒక్క నిమిషం మీరు ఆగండి కొద్దిగా. ఒక్క నిమిషం అధ్యక్ష. ఎవరి పేరు తీసుకోలేదు, ఎవరు కంగారు పడాల్సిన కేటీఆర్ గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం వినండి. ప్లీజ్ వినండి ప్లీజ్. ప్లీజ్ సభానాయకుడు మధ్యలో మాట్లాడినప్పుడు జవాబు ఇవ్వవలసింది ఎవరు? ఎల్ఓపి గారు లేరు. మీకు ఆ అధికారం లేదు. మీరు కూర్చోండి. మీరు తర్వాత క్లారిఫికేషన్లు అడుగుదురు. అక్కడ మండలి లోపల వెయిట్ చేస్తున్నారు. ఈ రాష్ట్రమే సెంట్రల్ నుంచి స్పాన్సర్ చేసే స్కీమ్స్కి మీరు డైవర్ట్ చేయటం వల్ల ఒకటి, స్టేట్ షేర్ ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 4 నెలల్లో దాదాపు 60 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం 4 నెలల్లో అధ్యక్ష. ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఇప్పటికే ప్రకటించాము. ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు రుణమాఫీ అని అంటే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఇది నవ్వి గేలు చేశారు. మేము 1 లక్ష రూపాయలే చేయపోయినాం, వీళ్ళు 2 లక్షలు చెప్తున్నారు, ఏదో ఓట్ల కోసం నమ్మబాగండి అని ప్రజలు చెప్పారు. రైతులు నమ్మారు అధ్యక్ష. కాంగ్రెస్ మాట అంటే మాట మీద నిలబడుతుంది. వీళ్ళు 2 లక్షలు అంటున్నారు, అది కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తారని నమ్మకంతో మా మీద నమ్మకంతో ఓట్లు కూర్చోబెట్టారు అధ్యక్ష. మేము ఆలోచన చేసాం, ఎవరో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనో లేకపోతే ఇంకో ఇబ్బంది పెడతారని కాదు. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం, రైతన్నలను కాపాడటం కోసం, సాధ్యం కాదన్న దాన్ని అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాల్సిందే. ఆగస్టు నెలలో 15వ తారీఖు కల్లా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక సభలో ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వాల్సిందేనంటే ఎస్, ఈరోజు 31,000 కోట్ల రూపాయలని ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందు పోతుంది అధ్యక్ష. మన వాళ్ళ కోసం, మన రైతుల కోసం దీన్ని ఆదరించి అభినందించాల్సింది పోయి మీరు అది లేదు ఇది లేదని అంటారు. పోనీ మేము రైతులు ఒక్కటే కాదు, మీరు ఎవ్వరూ ఆలోచించలే. ఈ రాష్ట్రంలో రైతు కూలీలు కూడా ఉన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవట్లేదంటే మేము ఆలోచన చేసాం అధ్యక్ష. భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ సంవత్సరం నుంచి ఇస్తామని కూడా దీంట్లో పెట్టాం అధ్యక్ష. ఇది పెద్ద ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇరిగేషన్ సంబంధించి కూడా మాట్లాడారు అధ్యక్ష. నేను లెక్కలతో సహా ఇరిగేషన్ పైన కూడా చెప్తాను అధ్యక్ష. అట్లాగే ఎనర్జీ సంబంధించి, పవర్ సంబంధించి కూడా ఏముంది అంతా మేము వచ్చిన తర్వాతనే చేశారన్నారు అధ్యక్ష. వారు వచ్చినప్పుడు ఏం చేశారు, మేము వచ్చినప్పుడు కూడా ఏం చేశారో నేను ఉపోద్ఘాతం చెప్తా ఉన్నాను. మేము స్పష్టమైనటువంటి ఎనర్జీ పాలసీతో వస్తూ ఉన్నాం ఈ రాష్ట్రానికి. మేము ఇంతకుముందు మీరు వినే ఉంటారు సభలో బయట కూడా, మేము వచ్చింది అధికారంలో ఏదో 5 సంవత్సరాలు ఆషామాషికి ఇట్లా గడిపేసి పోవటానికి కాదు,
రాబోయే 10 సంవత్సరాలు నడుపుతా, ఇంకో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం